ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే అటాక్ ఆన్ టైటన్ సీజన్ 2. మీరు సీజన్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టైటన్ యానీ తప్పించుకోవడానికి వాల్ షీనా ఎక్కుతుంది. వాల్ కి కొన్ని హోల్స్ పడతాయి. ఆ హోల్ నుండి టైటన్ మొహం కనిపిస్తుంది. వాల్ షీనాలో ఉన్న ప్రీస్ట్ ని హాంజీతో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, గోడలో ఉన్న టైటాన్స్ మీద సన్లైట్ పడకుండా చూడండి అంటాడు. హాంజీ షాక్ అవుతుంది. టైటాన్స్ పగలున్నంత యాక్టివ్ గా నైట్ ఉండలేవు. ప్రస్తుతానికి వాల్లో ఉన్న టైటాన్ మీద కవర్ కప్పుతారు. కొంతమందికి వాల్లో టైటాన్స్ ఉన్నాయని తెలుసు, వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచుతారు. హాంజీ ఎర్విన్ కి వాళ్ళు అంత కష్టపడి లైఫ్ రిస్క్ చేసి టైటాన్స్ తో ఫైట్ చేస్తుంటే వాల్స్ లో టైటాన్స్ ఉన్నాయి అని చెప్పలేదు అని కోపం వస్తుంది. హాంజీ నిక్ ని ఎందుకు వాల్ లో టైటాన్స్ ఉన్నాయని సీక్రెట్ గా ఉంచారు అని అడుగుతుంది. హాంజీ నిక్ ని ఎంత బెదిరించినా నిక్ ఏం చెప్పడు. సాషా, కార్నీ, రైనర్ వాళ్ళందరినీ వాల్ షీనాలో ఒక బిల్డింగ్ లో ఉండమంటారు. సాషాకి టైటన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సాషాకి అనిపించేవన్నీ ఆల్మోస్ట్ కరెక్టే అవుతాయి. వాల్ రోజ్ ని పగలగొట్టి టైటన్స్ వాల్ షీనా వరకు వచ్చేస్తాయి. సాషా, కార్నీ, రైనర్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండవు. కొంతమంది సర్వే టీం టైటన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు. కార్నీ, సాషా, రైనర్ కూడా వెపన్స్ లేకపోయినా ఏదైనా హెల్ప్ చేయగలరేమో అని టైటన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు. టైటన్స్ ఉన్న వైపు కార్నీ ఊరు. కార్నీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అవుతుందేమో అని భయపడతాడు. మైక్ టైటన్స్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి వెళ్తాడు. అన్ని టైటన్స్ కన్నా ఒక టైటాన్ వేరుగా ఉంటుంది. ఆ టైటాన్ 17 మీటర్స్ ఎత్తు ఉంటుంది. మామూలు టైటన్స్ కన్నా చాలా ఎత్తు. ఆ టైటాన్ శరీరం మీద జుట్టు ఉంటుంది. మామూలు టైటాన్స్ కి జుట్టు ఉండదు. చూడడానికి మంకీ లాగా ఉంటుంది. ఆ టైటాన్ పేరు బీస్ట్ టైటాన్. బీస్ట్ టైటాన్ మైక్ ని ఏమీ అనకుండా మైక్ గుర్రాన్ని తీసుకొని మైక్ మీదకి విసిరేస్తాడు. గుర్రం లేకుండా మైక్ అక్కడే ఇరుక్కుపోతాడు. బీస్ట్ టైటాన్ మనుషుల్లాగే మాట్లాడతాడు. వేరే టైటాన్ మైక్ ని తింటుంటే బీస్ట్ టైటాన్ ఆగు, తినొద్దు అంటాడు. టైటాన్ కొంచెం సేపు ఆగి మళ్ళీ మైక్ ని తింటుంది. బీస్ట్ టైటాన్ నేను ఆగమన్నాను కదా అని టైటాన్ ని చంపేస్తాడు. వేరే టైటాన్స్ మైక్ చుట్టూ వెయిట్ చేస్తూ ఉంటాయి. బీస్ట్ టైటాన్ మైక్ ని మీరు వాడే వెపన్ ఏంటి అని అడుగుతాడు. మైక్ కి ఇదంతా చూసి భయం వేస్తుంది. మైక్ భయంతో ఏమీ మాట్లాడలేడు. బీస్ట్ టైటాన్ మైక్ గేర్ ని తీసుకొని వెళ్తాడు. మైక్ నేను భయపడకూడదు అని బీస్ట్ టైటాన్ ని అటాక్ చేద్దాం అనుకుంటాడు. బీస్ట్ టైటాన్ అక్కడ ఉన్న టైటాన్స్ తో ఇంకా మీరు కదలొచ్చు అంటాడు. టైటాన్స్ మైక్ ని తినేస్తాయి. ఎరెన్, మికాసా, ఆర్మిన్ టైటాన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్ళలేదు. ఆర్మిన్ కి వాల్ లో ఉన్న టైటాన్స్ టైటన్ యానీ లాగే ఒక షీల్డ్ ఏర్పాటు చేసి ఉంటాయి. అదే వాల్ లాగా మారింది అనిపిస్తుంది. వాల్ రోజ్ లో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎర్విన్ అందరూ సర్వే టీమ్ ని టైటాన్స్ తో ఫైట్ చేయడానికి తీసుకువెళ్తాడు. హాంజీ నిక్ ని కూడా తీసుకువెళ్తుంది. టైటాన్స్ ని నేరుగా చూస్తే అయినా నిక్ ఏమైనా చెప్తాడు అని. కార్నీ వాళ్ళ ఊరికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇల్లు పడిపోయి ఉంటాయి. కార్నీ ఇంటి మీద ఒక టైటాన్ పడుకొని ఉంటుంది. ఆ టైటాన్ కి చేతులు, కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి. బాడీ వీక్ గా ఉంది. నడవలేక అక్కడే పడిపోయి ఉంటుంది. ఊరిలో ఒక్క మనిషి కానీ డెడ్ బాడీ కానీ బ్లడ్ కానీ ఉండవు. అందరూ టైటాన్స్ నుంచి ఎస్కేప్ అయ్యారనుకుంటే ఎవ్వరూ లేని ప్లేస్ లో టైటాన్స్ ఎందుకు ఇల్లు పగలగొడతాయి? గుర్రాలు కూడా అక్కడే ఉన్నాయి. గుర్రాలు లేకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. కార్నీ ఇంటి మీద ఉన్న టైటాన్ కార్నీతో చిన్నగా వెల్కమ్ హోమ్ అంటుంది. కార్నీ అది వింటాడు. కార్నీకి ఆ టైటాన్ వాళ్ళమ్మలాగే అనిపిస్తుంది. కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. టైటాన్స్ కనపడిన 7 అవర్స్ తరువాత కొంతమంది సోల్జర్స్ ఎక్కడ నుంచి టైటాన్స్ వరల్డ్ రోజ్ కి వచ్చారో వెతుకుతారు. మిగతా సోల్జర్స్ వరల్డ్ రోజ్ కి వచ్చిన టైటాన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. సోల్జర్స్ ఎంత వెతికినా వరల్డ్ రోజ్ కి ఏమీ హోల్ కనపడదు. సోల్జర్స్ కి ఒక క్యాసిల్ కనపడుతుంది. దానిలోకి వెళ్లి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు. ఆర్మిన్ కి టైటాన్సే యానీ లాగా ఒక షీల్డ్ ఏర్పాటు చేసి ఉంటాయి. అదే వాల్ లాగా మారింది అనిపిస్తుంది. హాంజీ ఎక్స్పెరిమెంట్స్ చేశాక అదే నిజమని తెలుస్తుంది. ఎరెన్ షీల్డ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు వాల్ రోజ్ వాల్ మెరియాకి ఉన్న హోల్స్ క్లోజ్ చేయొచ్చు అని ప్లాన్ వేస్తారు. ఎరెన్ నేను హోల్స్ ని మూసేస్తాను అంటాడు.
వాల్రోజ్ లో టైటాన్స్ వచ్చారు కాబట్టి మనుషులందరూ వాల్షీనాలోకి వెళ్తారు. నిక్ కి ఈ సిచ్యువేషన్ చూసి గిల్టీగా ఉంటుంది. నిక్ నేను సీక్రెట్స్ ఏమీ చెప్పలేను, కానీ క్రిస్టాకి మాకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి, తనని అడగండి అంటాడు. క్యాసిల్లో సోల్జర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. యూమిర్ ఫుడ్ కోసం వెతుకుతుంది. అక్కడ ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది. ప్యాకెట్ మీద ఏదో భాష రాసి ఉంటుంది. యూమిర్ కి ఆ భాష వచ్చు. రైనర్ నీకు ఈ భాష ఎలా వచ్చు అని అడుగుతాడు. అప్పుడే టైటన్స్ వస్తాయి. నైట్ అయినా టైటన్స్ క్యాసిల్ దగ్గరికి వచ్చేస్తాయి. అక్కడ బీస్ట్ టైటన్ ఉంటాడు. టైటన్స్ బిల్డింగ్ ని పడేయాలి అని చూస్తారు. బీస్ట్ టైటన్ వాల్షీనా పైకి ఎక్కుతాడు. జూనియర్స్ దగ్గర వెపన్స్ ఉండవు. సీనియర్ సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేస్తారు. బీస్ట్ టైటన్ వాల్షీనా నుంచి 2 గుర్రాలతో 2 సోల్జర్స్ ని క్యాసిల్ మీదకి విసిరేస్తాడు. 2 సోల్జర్స్ చనిపోతారు. క్యాసిల్ దగ్గరికి టైటాన్స్ వస్తూనే ఉంటాయి. క్యాసిల్ స్ట్రాంగ్ గా ఉండదు. కొంచెం సేపట్లో కూలిపోయేలాగా ఉంటుంది. బీస్ట్ టైటాన్ వాల్ మీద గట్టిగా అరిచి కిందకి దిగుతాడు. సీనియర్స్ అందరినీ టైటాన్స్ తినేస్తాయి. యూమిర్ క్రిస్టాతో నీ లైఫ్ నువ్వు బాగా బతుకు అని యూమిర్ టైటాన్ గా మారుతుంది. చిన్న కత్తి తీసుకొని టైటాన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తుంది. క్రిస్టా వాల్షీనాలో ఉండాల్సిన యువరాణి. క్రిస్టా అక్రమ సంతానం. క్రిస్టాకి ముఖ్యమైన స్థానం రావాలి. క్రిస్టా అక్రమ సంతానం అని క్రిస్టాకి స్థానం ఇవ్వడం ఎవ్వరికి ఇష్టం లేదు. క్రిస్టాకి 2 ఆప్షన్స్ ఇస్తారు. క్రిస్టాని చంపేస్తారు, లేకపోతే క్రిస్టా తన పేరు మార్చుకుని వాల్షీనాకి దూరంగా మామూలు మనిషిలాగా బ్రతకాలి. క్రిస్టా పేరు మార్చుకొని వాల్మెరియాలో సర్వే టీంలో చేరుతుంది. క్రిస్టాకి సీక్రెట్ గా బతకడం నచ్చదు. యూమిర్ కి సర్వే టీంలో చేరక ముందు క్రిస్టా గురించి తెలుస్తుంది. క్రిస్టాకి జరిగినలాగే యూమిర్ కి కూడా జరుగుతుంది. అందుకే క్రిస్టా ఎవరో చూడాలని సర్వే టీంలో చేరుతుంది. క్రిస్టా యూమిర్ ఫ్రెండ్స్ అవుతారు. యూమిర్ క్రిస్టాతో నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ బయటికి వచ్చాక నువ్వు నీ నిజం పేరుతో సంతోషంగా బ్రతకాలి అంటుంది. యూమిర్ కూడా టైటానే అని అందరూ షాక్ అవుతారు. టైటాన్ యూమిర్ అందరినీ క్రిస్టా, కాని, బెర్తోల్ట్, రైనర్ ని టైటాన్స్ నుంచి కాపాడుతుంది. టైటాన్ యూమిర్ ని మిగతా టైటాన్స్ తినేస్తూ ఉంటాయి. అప్పుడే మిగతా టీం హాన్జీ, ఎరెన్, మికాసా వాళ్ళు వచ్చి టైటాన్స్ తో ఫైట్ చేస్తారు. టైటాన్స్ ని ఓడిస్తారు. కానీ యూమిర్ స్పృహ తప్పుతుంది. యూమిర్ కి క్రిస్టా తన నిజం పేరు చెప్తుంది. క్రిస్టా అసలైన పేరు హిస్టోరియా. యూమిర్ కి ఒక చెయ్యి, ఒక కాలు పోతుంది. ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. యూమిర్ కి అయిన గాయాలు మామూలు మనిషికైతే వారు చనిపోయేవారు. యూమిర్ మనకి శత్రువు అని అనుకుంటారు. హిస్టోరియా హాన్జీకి యూమిర్ మమ్మల్ని కాపాడడానికి తన ప్రాణాలు రిస్క్ చేసింది. యూమిర్ మన శత్రువు కాదు అంటుంది. గ్యారిసన్ టీం రాత్రి మొత్తం వాల్రోజ్ కి ఉన్న హోల్ ఎక్కడ ఉందో వెతుకుతారు. వాల్ కి హోల్ ఏమీ ఉండదు. రైనర్ ని క్యాసిల్లో టైటాన్ అటాక్ చేస్తది. అప్పటి నుంచి రైనర్ నాకు భయం వేస్తుంది, అనవసరంగా సర్వే టీంలో చేరాను అంటాడు. రైనర్ ఎరెన్ తో నేను ఆర్మర్ టైటాన్, బెర్తోల్ట్ కొలోసల్ టైటాన్, మా మిషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడం. కానీ ఇప్పుడు నువ్వు మాతో వస్తే మేము అలా చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు మాతో వస్తే మాకు వాల్స్ ని పగలగొట్టే పని లేదు. ఎరెన్ ని మాతో రా అని సడన్ గా అంటాడు. బెర్తోల్ట్ రైనర్ ని చెప్పొద్దు అంటాడు. కానీ రైనర్ ఎరెన్ కి మొత్తం చెప్పేస్తాడు. నిజంగానే రైనర్ ఆర్మర్ టైటన్, బెర్తోల్ట్ కొలోసల్ టైటన్ ఇద్దరు టైటాన్స్ గా మారి ఎరెన్ ని యూమిర్ ని తీసుకువెళ్తారు. రైనర్, బెర్తోల్ట్, యానీ ఒకే టీం. టైటన్ యానీ ఎరెన్ ని తీసుకువెళ్ళాలి అని ట్రై చేసినప్పుడు రైనర్, బెర్తోల్ట్ టైటన్ యానీకి హెల్ప్ చేశారు. ఎరెన్ కి నా ఫ్రెండ్సే మమ్మల్ని మోసం చేశారు అని బాధ వస్తుంది. ఎరెన్ టైటాన్ గా మారి ఆర్మర్ టైటాన్ తో ఫైట్ చేస్తాడు. కొలోసల్ టైటాన్ యూమిర్ ని నోట్లో వేసుకుంటుంది. ఆర్మర్ టైటాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎరెన్ యానీ తనకి నేర్పించిన ఫైట్స్ తో ఆర్మర్ టైటాన్ ని ఆల్మోస్ట్ ఓడిస్తాడు. ఆర్మర్ టైటాన్ కొలోసల్ టైటాన్ హెల్ప్ తో టైటాన్ ఎరెన్ ని ఓడించి
ఎరెన్ ని తీసుకువెళ్లిపోతారు. సర్వే టీం అందరికీ దెబ్బలు తగులుతాయి. గుర్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే ఎవరు ఎరెన్ ని ఫాలో అవ్వలేకపోతారు. ఎర్విన్ టీం వాల్ షీనా దగ్గర టైటాన్స్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. లీవై నిక్ తో వాల్ షీనాలో ఉంటాడు. విషయం తెలుసుకొని ఎర్విన్ టీం మిలిటరీ హాన్జీ టీం దగ్గరికి వస్తారు. హాన్జీ ఎరెన్ ని వాళ్ళు వాల్ మెరియాలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి నైట్ టైటాన్స్ మెలకువగా లేని సమయం వరకు అక్కడే ఉండి నైట్ వెళ్తారు అంటుంది. అందరూ సర్వే టీం రాత్రిలోపు ఎరెన్ ని కనిపెట్టాలి అని తొందరగా అడవి వైపు వెళ్తారు. రైనర్ బెర్తోల్ట్ ఎరెన్ యూమిర్ అడవిలో ఒక చెట్టు మీద ఉంటారు. వాళ్ళ చుట్టూ టైటాన్స్ ఉంటాయి. ఎరెన్ యూమిర్ రైనర్ బెర్తోల్ట్ తో ఫైట్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎరెన్ కి ఆర్మర్ టైటాన్ తో ఫైట్ లో 2 చేతులు పోతాయి. ఎరెన్ కి యూమిర్ కి దెబ్బలు చిన్నగా నయం అవుతూ ఉంటాయి. రైనర్ బెర్తోల్ట్ సోల్జర్స్ కాదు, వారియర్స్. 3 సంవత్సరాల క్రితం వాల్స్ లోకి అందరినీ చంపేయడానికి వస్తారు. సర్వే టీమ్ లో జాయిన్ అయ్యి అందరిలో కలిసిపోతారు. ఈ ప్రాసెస్ లో రైనర్ మనుషులందరినీ చంపుతున్నాం అని గిల్టీగా ఫీల్ అవుతాడు. తన సోల్జర్ అని నమ్ముతాడు. చిన్నగా రైనర్ కి నిజమేమిటో అబద్ధం ఏమిటో తేడా తెలియదు. మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. రైనర్ కి బెర్తోల్డ్ కి మనుషుల్ని చంపడం ఇష్టం లేదు. కానీ వాళ్ళకి ఇచ్చిన మిషన్ ని కంప్లీట్ చేయాలి. సర్వే టీం ఎరెన్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. కాని ఊర్లో మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి కొంతమంది సర్వే టీం వెళ్తారు. కాని ఇంటి మీద ఉన్న టైటాన్ ఫోటోలో ఉన్న కాని అమ్మలానే ఉంటుంది. 5 ఏళ్ల క్రితం యూమిర్ టైటాన్ గా ఉన్నప్పుడు రైనర్ బెర్తోల్ టీం మెంబర్ ని తినేస్తుంది. యూమిర్ కి అది గుర్తుండదు. వాళ్ళందరికీ టైటాన్ గా ఉన్నప్పుడు ఏం చేశారో సరిగ్గా గుర్తుండదు. ఎరెన్ రైనర్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎనర్జీ లేక కళ్ళు తిరిగి పడిపోతాడు. సర్వే టీం దగ్గరికి వస్తున్నారు అని రైనర్ రాత్రి అయ్యేదాకా ఆగడు. రైనర్ ఎరెన్ ని బెర్తోల్ట్ యూమిర్ ని తీసుకొని పారిపోతారు. రైనర్ వాళ్ళకి హిస్టోరియా రాయల్ ఫ్యామిలీ కాబట్టి హిస్టోరియా వల్ల యూజ్ ఉంది అని మళ్ళీ వచ్చి హిస్టోరియాని యానీని తీసుకువెళ్దాం అనుకుంటారు. రైనర్ యూమిర్ తో ఇక్కడ ఫ్యూచర్ ఉండదని నీకు తెలుసు కదా, మేము మళ్ళీ వచ్చి హిస్టోరియాని కాపాడతాము అని యూమిర్ ని వాళ్ళతో వెళ్ళడానికి కన్విన్స్ చేస్తాడు. యూమిర్ ని చిన్నప్పుడు కొంతమంది వచ్చి నిన్ను బాగా చూసుకుంటాము, నీ లైఫ్ ఇప్పటి నుంచి మారిపోతుంది అని యూమిర్ ని చర్చ్ కి తీసుకువెళ్తారు. వాళ్ళే యూమిర్ కి యూమిర్ అని పేరు మారుస్తారు. యూమిర్ ది రాయల్ బ్లడ్ అని చెప్తారు. చర్చ్ లో అందరూ యూమిర్ ని దేవతలాగా కొలుస్తారు. ఒక రోజు చర్చ్ కి పోలీస్ వస్తారు. అప్పుడు చర్చ్ వాళ్ళు యూమిర్దే తప్పు, యూమిర్ తను రాయల్ బ్లడ్ అని చెప్పి మమ్మల్ని నమ్మించింది, మేము తనని ఫాలో అయ్యాము అంతే అంటారు. యూమిర్ చర్చ్ లో ఉన్న వాళ్ళని కాపాడాలని అవును నేను రాయల్ బ్లడ్ అని అబద్ధం చెప్తుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు యూమిర్ కి పనిష్మెంట్ ఇస్తారు. అప్పటి నుంచి యూమిర్ వాల్స్ లో టైటాన్ అవుతుంది. టైటాన్ గా మారినప్పుడు వాల్స్ లోకి వచ్చిన రైనర్ టీమ్ లో ఒక అతన్ని తినేస్తుంది. మళ్ళీ యూమిర్ మనిషిలా మారుతుంది. యూమిర్ ఇంకా ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, నన్ను నేను నమ్మాలి అనుకుంటుంది. అప్పుడే హిస్టోరియా గురించి విని సర్వే టీమ్ లో చేరుతుంది. హిస్టోరియా కూడా సర్వే టీమ్ తో వస్తుందని తెలిసి యూమిర్ హిస్టోరియాని కూడా తీసుకువెళ్దాము అంటుంది. యూమిర్ టైటాన్ గా మారుతుంది. సర్వే టీం హిస్టోరియా అక్కడికి వచ్చేదాకా ఆగి హిస్టోరియాని వెతికి హిస్టోరియాని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. రైనర్ టైటాన్ గా మారి యూమిర్, బెర్తోల్ట్, ఎరెన్ హిస్టోరియాని తీసుకొని ఫాస్ట్ గా పరిగెడతాడు. హిస్టోరియా యూమిర్ తో మనం ఎరెన్ ని కాపాడాలి, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. యూమిర్ లేదు, ఇక్కడ ఉంటే నీకు ఫ్యూచర్ ఏమీ ఉండదు, నువ్వు కూడా మాతో వస్తున్నావు అంటుంది. సర్వే టీం వాళ్ళని ఫాలో అవుతూ దగ్గరికి వచ్చేస్తారు. ఎరెన్ కి మెలకువ వస్తుంది. ఆర్మర్ టైటాన్ బెర్తోల్ట్ ని, ఎరెన్ ని చేతులతో కాపాడతాడు. ఎర్విన్ ఆర్మర్ టైటాన్ వెళ్లే ఆపోజిట్ డైరెక్షన్ లో నుంచి టైటాన్స్ ని తీసుకొస్తాడు. ఆర్మర్ టైటాన్ యూమిర్ టైటాన్స్ తో ఫైట్ చేస్తాడు. రైనర్ చేతులు తీసి టైటాన్స్ ని కొడతాడు. మికాసా ఆర్మిన్ వాళ్ళు ఎరెన్ ని తీసుకురావడానికి వెళ్తారు. ఎర్విన్ ని ఒక టైటాన్ పట్టుకుంటుంది.
అయినా ఎర్విన్ ఆవొద్దు, ఎరెన్ ని కాపాడండి అంటాడు. ఎరెన్ ని సక్సెస్ఫుల్ గా ఆర్మర్ టైటాన్ నుంచి తీసుకుంటారు. సోల్జర్స్ వెనక్కి వెళ్లిపోతారు. హిస్టోరియాని కూడా వాళ్లతో తీసుకువెళ్తారు. రైనర్ టైటాన్స్ ని సోల్జర్స్ మీదకి విసిరేస్తాడు. మికాసా, ఎరెన్ కింద పడతారు. మికాసాకి దెబ్బలు తగులుతాయి. ఎరెన్ అమ్మని తినేసిన టైటాన్ ఇప్పుడు ఎరెన్ మికాసా దగ్గరికి వస్తుంది. హార్నెస్ టైటాన్ తో ఫైట్ చేస్తాడు. ఎర్విన్ కి ఒక చెయ్యి పోతుంది. యూమిర్ కి ఇప్పుడు హిస్టోరియాతో వెళ్లాలా లేక రైనర్ తో ఉండాలా అని అర్థం కాదు. ఎరెన్ టైటాన్ గా మారి వాళ్ళ అమ్మని తిన్న టైటాన్ ని చంపాలి అని చెయ్యి కొరుక్కుంటాడు. కానీ టైటాన్ గా మారలేడు. ఆర్మర్ టైటాన్ ఎరెన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఎరెన్ ఎంత ట్రై చేసినా టైటాన్ గా మారలేడు. టైటాన్ హార్నెస్ ని తినేస్తుంది. ఎరెన్ నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడినా ఏమీ చెయ్యలేకపోయాను అని ఏడుస్తాడు. మికాసా ఎరెన్ తో నాతో ఎప్పుడూ నా పక్కనే ఉన్నందుకు, నాకు ఎలా బ్రతకాలో నేర్పించినందుకు, ఈ స్కార్ఫ్ నాకు వేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. ఎరెన్ ఆ స్కార్ఫ్ నేను నీకు ఇంకా చాలా సార్లు వేస్తాను అని లెగిచి టైటాన్ ని పంచ్ చేస్తాడు. ఎరెన్ కి టైటాన్స్ ని కంట్రోల్ చేసే పవర్ వస్తుంది. అన్ని టైటాన్స్ ఎరెన్ అనుకున్నలాగే చేస్తాయి. ఎరెన్ టైటాన్స్ తో వాళ్ళ అమ్మని తినేసిన టైటాన్ ని చంపేస్తాడు. అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఎరెన్ మికాసాని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎరెన్ కి కూడా టైటన్స్ ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడో అర్థం అవ్వదు. టైటన్స్ రైనర్ ని అటాక్ చేయడానికి వెళ్తాయి. ఎరెన్ కి ఉన్న పవర్స్ చూసి యూమిర్ కి వాల్స్ లో ఫ్యూచర్ ఉండొచ్చు అనిపిస్తుంది. యూమిర్ హిస్టోరియాకి సారీ చెప్పి రైనర్ దగ్గరికి వెళ్తుంది. సర్వే టీం ఎరెన్ తో సక్సెస్ఫుల్ గా వాల్స్ లోకి వెళ్తారు. ఈసారి రైనర్ వాళ్ళని ఫాలో అవ్వడు. రైనర్, బెర్తోల్, యూమిర్ టైటన్స్ నుంచి తప్పించుకొని సేఫ్ గా ఉంటారు. కోనీ ఊర్లో జరిగింది చూశాక మనుషులే టైటన్స్ గా మారాయి అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న టైటన్స్ ఒకప్పుడు మనుషులే. ఇంకా చాలా సమస్యలు మొదలవుతాయి. నెక్స్ట్ పార్ట్ లో ఇంకెన్ని ట్విస్ట్ ఉంటాయో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.